టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన మెగాస్టార్‌గా పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నారు. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి పదుల సంఖ్యలో హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారంటే దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. వీరందరూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా మంచి సక్సెస్ అయ్యారు కూడా. అయితే మెగా ఆడపడుచులు మాత్రం ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. మెగా ఆడపడుచులు అనగానే ముందుగా మనకు నాగబాబు కూతురు నిహారిక గుర్తుకొస్తుంది. కానీ ఈమె నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత గురించి తెలియని విషయం ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేమిటంటే సుస్మిత హీరోయిన్‌గా నటించారన్న విషయం చాలా మందికి తెలీదు. నిజానికి సుస్మితను హీరోయిన్‌గా పరిచయం చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురు కావడంతో చిరంజీవి తన ఆలోచనను విరమించుకున్నారట. కానీ హీరోయిన్‌గా మాత్రం ఒక సినిమాలో నటించారని తెలుస్తుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళ్తే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా, సుస్మిత హీరోయిన్‌గా ఒక సినిమా ప్రకటించారట. ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల కాలేదని సమాచారం. ఒకవేళ ఇదే సినిమా గనుక విడుదలై ఉంటే సుష్మిత లైఫ్ మరో విధంగా ఉండేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.